అందరికీ వందనములు. ఈరోజు వర్సెస్ చూద్దాము. హూ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్? వాట్ ఆర్ ద వర్సెస్ విచ్ కెన్ ప్రూవ్ ఇట్ ఫ్రమ్ ద బైబిల్ అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా. అయితే దానిలో భాగంగా కొన్ని వాక్యాలు మనం చూద్దాము. దేవుడు మంచివాడు అనే విషయం అందరికీ తెలుసు, మనందరికీ. ఆ తర్వాత ప్రేమ కలిగినటువంటి దేవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, తను తగ్గించుకునేవాడు దేవుడు. ఈ దేవుడు గాడ్ ఇన్ ద బైబిల్. మరి గొర్రెపిల్ల వలె మౌనముగా ఉండేటటువంటి దేవుడు, తను తగ్గించుకునేవాడు. అంత మాత్రాన ఆయన చేత కానివాడు కానే కాదు ప్రియమైన వాళ్ళారా. శక్తి లేనివాడు అంతకన్నా కాదు. అయితే ఎక్కువ మంది దేవుని బిడ్డలు ఏం చేస్తూ ఉంటారంటే, ఆయన ఎంతో ఎక్కువ ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన ప్రేమను తెలియజేసేటటువంటి విషయాలు ఎక్కువ చెప్తూ ఉంటారు. అయితే ఆయన మహా కోపము, మహా రోషము కలిగిన దేవుడు కూడా అనే విషయాలు ఎక్కువ మంది చెప్పరేమో అని నేను అనుకుంటున్నాను. అయితే ఆయన కొదమ సింహం లాంటి దేవుడు. ఈ విషయం కూడా మీ ఆడియన్స్కి తెలియాలి. ఈ విషయం కూడా ఈ దేవుడు ద గాడ్ ఇన్ ద బైబిల్ ఈజ్ దహించు అగ్ని, మహారోషము, మహారౌద్రము కలిగినటువంటి దేవుడు ప్రేమైన వారారా. ఆయన పాపము చేసేవారి పట్ల దీర్ఘశాంతం చూపిస్తారంతే. ఎంతో ప్రేమ, ఎంతో సహనం భరించి 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 ఇక వీడు మాట వినట్లేదు అని అంటే ఖచ్చితంగా శిక్షిస్తారు. ఆ శిక్ష ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనం ఊహించలేము. అతి భయంకరంగా శిక్షిస్తారు దేవుడు. అయితే వాటిలో అసలు ఈ దేవుని యొక్క లక్షణాలు ఏంటి, అవి మరికొన్ని ఈరోజు వాక్యాల ద్వారా మనం చూద్దాము. సేమ్ తండ్రి తన కుమారుని శిక్షించినట్లే మన బిడ్డలు ఏమన్నా తప్పు చేస్తే ఎన్నో రకాలుగా వాడిని సరిచేయటానికి ప్రయత్నిస్తాం. మనం నానా రకాలు ఫాలో అవుతాం వాడిని బాగు చేయటానికి. అయినప్పటికీ వాడు వినలేదనుకోండి, వాడిని మనం శిక్షించే దారికి తెచ్చే వాళ్ళంగా ఉంటాము. అయినా దారికి రాకపోతే వాడి కర్మకు వాడిని వదిలేసే వాళ్ళంగా కూడా ఉంటాము. ఇన్ ద సేమ్ వే ద గాడ్ ఇన్ ద బైబిల్ ఆల్సో ప్రజల పట్ల, ఆయన బిడ్డల పట్ల ఎంతో ప్రేమ చూపించేవాడు. ఇన్ ద సేమ్ వే మాట వినకపోతే ఎంతో కఠినంగా శిక్షించే దేవుడు కూడా ఉన్నారు. ఎలా శిక్షిస్తారు, అసలు ఏంటి దేవుని లక్షణాలు అనే విషయాలు కొన్ని మనం ఈరోజు వర్సెస్లో కూడా చూద్దాం.